రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్న తెల్లోళ్ళు ఇప్పుడు ఆత్మగౌరవం కోల్పోయి జీ హుజూర్ అనే స్థాయికి దిగజారిపోయారట. తాము అమితంగా ఆరాధించే యేసుక్రీస్తు క్రైస్తవ మతం ప్రపంచాన్ని శాసిస్తోందంటూ గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తల్లకిందులైపోయింది. గతంలో ఇస్లాంను పావులా వాడుకున్న తెల్లోళ్లే ఇప్పుడు అదే ఇస్లాంను తమ చారిత్రక కోట గోడల్లోకి ఆహ్వానించారు. ప్రధానమంత్రి, ఇతర విపక్షాల అధినేతలు అంతా కలిసి చరిత్రలో తొలిసారిగా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఆఫర్ చేయడం ప్రపంచ దేశాల్లో సంచలనం రేపుతోంది. మరోవైపు అన్ని పాఠశాలల్లో, కాలేజీల్లో మత వ్యాప్తి విశృంఖలంగా మారుతోంది. చూడబోతే రేపో మాపో ప్రిన్స్ చార్లెస్ కూడా చార్లెస్ ఉద్దీన్ అని పేరు కూడా మార్చుకుంటాడేమో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చేసిన కర్మ ఫలితం ఇవ్వకుండా పోతుందా? ఇంగ్లాండ్ కోటలో ఇస్లాం పాగా వేస్తున్న వైనం. స్కూళ్లలో మత వ్యాప్తి తీవ్రంగా మారిన క్రమం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేది ఒకప్పటి మాట. బ్రిటిష్ వైభవానికి సంబంధించినంత వరకు రవి ఎప్పుడో అస్తమించాడు. ఇప్పుడు మిగిలింది చంద్రుడు మాత్రమే అంటూ అక్కడ నెలకొన్న సామాజిక పరిస్థితులను బట్టి నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. వారి మాట ఎందుకు చెప్తున్నారంటే, అంతర్జాతీయ క్రైస్తవ సామ్రాజ్యానికి ఆధిపత్యం వహించిన బ్రిటన్ ఇప్పుడు క్రైస్తవ ప్రాబల్యానికి తిలోదకాలిస్తుందా అన్న అనుమానాలకు తావిస్తోందట. ఇంగ్లాండ్ చరిత్రలోనే తొలిసారిగా ఒకప్పటి రాజభవనం ఆనాటి వైభవానికి నేటి సాక్షిభూతమైన విండార్స్ ప్యాలెస్ లో ఇఫ్తార్ విందు ఇవ్వడమేనట. 1000 ఏళ్ల క్రితం 11వ శతాబ్దంలో విలియం అనే చక్రవర్తి విండార్స్ ప్యాలెస్ ను నిర్మించాడట. ఇప్పటికి దాదాపు 40 మంది రాజులు, చక్రవర్తులు ఈ ప్యాలెస్ లోనే నివసించారు. క్వీన్ ఎలిజబెత్ కూడా ఇక్కడే తుదిశ్వాస విడిచారు. ఆమె కొడుకు ప్రిన్స్ చార్లెస్ అధికార నివాసం కూడా ఇదే. ఇక్కడ పాటించే ప్రోటోకాల్స్ అంతర్జాతీయంగా మరెక్కడా కూడా అమల్లో ఉండవంటారు. అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రాజభవనమే ఈ విండార్స్ ప్యాలెస్. ఇక్కడి నుంచే పలు ప్రపంచ యుద్ధాలను డైరెక్ట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనాల్లో విండార్స్ ను మించింది లేదంటారు అంతర్జాతీయ నిపుణులు. అలాంటి చారిత్రక రాజభవనంలో ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అధికారికంగా చరిత్రలోనే తొలిసారి ఇఫ్తార్ విందును ఆఫర్ చేసింది. బ్రిటిష్ పార్లమెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రంజాన్ విందు విండార్స్ క్యాజిల్లోని సెయింట్ జార్జ్ హాల్లో జరిగింది. దీనికి 360 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. అత్యంత రమణీయమైన సంగీతం మధ్య అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ను ఆస్వాదిస్తూ అతిథులంతా రంజాన్ విందును ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని కీర్ స్టార్మర్, అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ విందు సందర్భంగా ఆ హాల్లోనే ఓ ఇమాం అరబిక్, ఇంగ్లీష్ భాషల్లో ప్రవచనాలు కూడా వినిపించాడు. ఇంగ్లీష్లో తమకు అధికారికంగా ఇలాంటి విందు లభించడం ఇంగ్లాండ్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుంది అనేందుకు ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదని ఇస్లామిక్ స్కాలర్లు అభిప్రాయపడుతూ ఉండగా, ఇంగ్లాండ్ ఇంతకన్నా దిగజారిపోయే అవకాశం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంగ్లాండ్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ అధికారిక నిర్ణయంతో ఆ దేశంలో ఇస్లాం అనేది అధికారిక మతంగా మారిపోయింది అన్న వ్యాఖ్యలు మరింత బలంగా వినపడుతున్నాయి. స్థానిక ప్రజలు ఇస్లామిక్ శక్తుల చేతుల్లో ఇక్కట్లకు గురవుతున్నా, జిహాదీ శక్తుల దాష్టికాలకు రోజూ గురవుతున్నా, అక్కడి ప్రభుత్వం మాత్రం ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులను సైతం ఇస్లామిక్ శక్తులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మత మార్పిళ్లు నానాటికి పెరుగుతున్నాయి. జిహాదీ శక్తులు అమాయకులైన చిన్నపిల్లలను టార్గెట్ గా చేసి అన్ని పాఠశాలల్లోనూ యథేచ్ఛగా మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు. ఈ వార్తలేవి బ్రిటిష్ మీడియా ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. అయితే కొందరు స్టూడెంట్లు స్థానిక సంప్రదాయాన్ని ఫాలో చేసే యూత్ మాత్రం ఎంతో చొరవ తీసుకుని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ఇంగ్లాండ్లో ఏం జరుగుతోంది అన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది. In business, helping to grow our economy. In education, giving our young people the opportunities that they deserve. In our NHS, of course. In charity work. British Muslims are amongst the most generous group in the United Kingdom and beyond. So I must say thank you to you for all of that. And particularly what I know has been a very difficult time for Muslims here in the United Kingdom. With the pain of the conflict in Gaza and the suffering of the Palestinians. I've been profoundly moved
ఆఫ్రికా నుంచి వచ్చిన ముస్లింలు, యూరోప్ నుంచి వచ్చిన ముస్లింలు ఇస్లాం ప్రాబల్యం పెంచేందుకు విద్యా సంస్థల్లో విజృంభిస్తున్నాయి. సెక్యులరిజానికి కట్టుబడి ఉండే విద్యా సంస్థలు కూడా ఇస్లామిక్ వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నాయట. ఒకవేళ ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఇస్లామిక్ శక్తులను పట్టించుకోకుండా ఫిర్యాదు చేసిన వారి మీదనే కేసులు బనాయిస్తుందట. ఇలాంటి పరిస్థితి కొంతకాలంగా తయారయ్యిందని, ఇంగ్లాండ్ ఎందుకిలా మారిందో తమకు అర్థం కావడం లేదని సామాన్య ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లోనూ స్థానిక బ్రిటిష్ పిల్లలకు నమాజ్ చేయించడం నేర్పిస్తున్నారు. ఆడపిల్లలకు హిజబ్ ధరించడం అలవాటు చేస్తున్నారు. వారిలో కొత్తగా వచ్చిన ప్రవర్తనతో ఇంట్లో పేరెంట్స్ ఆశ్చర్యపోతున్నారట. కొందరైతే ఈ విషయాన్ని జీర్ణం చేసుకోకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిస్థితి ఎక్కడిదాకా వెళుతుంది? ఇంగ్లాండ్ మొత్తం ఇస్లాంమయం అయిపోతుందా అన్న ఆందోళన సామాన్య వ్యక్తుల్లో వ్యక్తమవుతోంది అని అంటున్నారు. ఇంగ్లాండ్లో తలెత్తిన పరిస్థితులతో స్థానిక క్రిస్టియన్లు అక్కడ ఉండలేక ఇతర యూరోపియన్ కంట్రీస్ కు వలసపోతున్నట్లుగా తాజా వార్తలు అందుతున్నాయి. అంతేకాదు ఇంగ్లాండ్లో ఉన్న యూదులు 2022 అక్టోబర్లో ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడి తర్వాత తమకు రక్షణ కరువైందని, ఇస్లామిక్ సానుభూతి పరులు ముస్లింలు తమ మీద దాడులు పెంచుతున్నారంటున్నారు. దీంతో వారు ఇంగ్లాండ్ను వదిలేస్తున్నారట. 2024లో వలస వెళ్లిపోతున్న యూదుల సంఖ్య మరింతగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లాండ్లో ప్రతి 8 నుంచి 10 మందిలో 3కి మొహమ్మద్ అనే పేరు కనిపిస్తుంది అని అంటున్నారు. మేయర్ దగ్గర నుంచి అనేక మంది కౌన్సిలర్లు ముస్లింలే అయ్యారు. ప్రభుత్వ వ్యవస్థ మొత్తాన్ని తమ అదుపులోకి పెట్టుకున్నారట. అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను గుర్తించడం గానీ, వారికి వెనక్కి పంపే చర్యలు గానీ బ్రిటిష్ పార్లమెంట్ చేయడం లేదు. దీంతో ముస్లింల సంఖ్య నానాటికి పెరుగుతోంది అన్న ఆందోళన అక్కడి సామాన్యుల్లో వ్యక్తమవుతోంది. ఇక రంజాన్ విందు వార్త చూసిన ముస్లిం నెటిజన్లు బ్రిటిష్ వారికి ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని కామెంట్స్ చేస్తూ ఉండగా, ఇంగ్లాండ్లోని స్థానిక క్రిస్టియన్లు మాత్రం తమ పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ఆవేదన చెందుతున్నారు. చూడబోతే ప్రిన్స్ చార్లెస్ కూడా మతం మార్చుకొని చార్లెసుద్దీన్ గా పేరు మార్చుకుంటాడా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంగ్లాండ్ మొత్తం అతి త్వరలోనే మరో పాకిస్తాన్ గా మారినా ఆశ్చర్యపోవాల్సింది లేదని అంటున్నారు. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పటికైనా సామాన్య ప్రజల్లో ఉన్న ఆందోళనను అర్థం చేసుకుని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా, లేక గతంలో భారత్ అనుసరించినట్లుగానే ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని అవలంబించి కొరవితో తల గోక్కుంటుందా చూడాలంటున్నారు పరిశీలకులు.